హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇన్ బయాలజీ 10 అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. కృత్రిమ పద్ధతి ద్వారా రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను వేరు చేయడాన్ని ఏమంటారు అంటే డయాలసిస్. అంటే కిడ్నీస్ లేదా మూత్రపిండాలు పనిచేయనప్పుడు రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను వేరు చేసే విధానాన్ని ఏమంటామంటే డయాలసిస్ అంటాం. ఏమంటాము? డయాలసిస్. పాలలో కొవ్వు పరిమాణం ఏ కాలంలో తగ్గుతుంది అంటే వేసవి కాలంలో తగ్గుతుంది. పాలలో కొవ్వు పరిమాణం ఏ కాలంలో తగ్గుతుంది? వేసవి కాలంలో. 14 సంవత్సరాల లోపు పిల్లల్లో వృద్ధికి కారణమయ్యే ఆవశ్యకాలు ఏవంటే ప్రోటీన్స్ అండి. ప్రోటీన్స్ని మనము బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బాడీ అనడం కూడా జరుగుతుంది. అంటే ప్రోటీన్లు అనేవి పిల్లల్లో వృద్ధికి కారణం అవుతాయి. యాపిల్ పండులో తినదగు భాగం ఏంటంటే పుష్పాసనం. యాపిల్ ఉంటుంది కదండి, ఆ తినేటటువంటి భాగం ఏంటంటే పుష్పాసనం. అత్యంత వేగంగా వ్యాపించే వ్యాధి ఏంటంటే ప్లేగ్ వ్యాధి. అయితే ప్లేగ్ వ్యాధి మీద క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే ప్లేగ్ వ్యాధి అనేది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ధ్వనివేగాన్ని కొలిచే సాధనం ఏంటంటే ఆడియోమీటర్. ఐసీ చిప్ మీద ఉన్న పొర దేనితో తయారవుతుందంటే సిలికాన్తో తయారవుతుంది. దేంతో తయారవుతుంది? సిలికాన్తో తయారవుతుంది. ఎలక్ట్రాన్ను కనుగొన్నది ఎవరంటే జేజే థామ్సన్. ఎవరు? జేజే థామ్సన్. జీవశాస్త్ర పితామహుడు ఎవరంటే అరిస్టాటిల్. ఎవరండి? అరిస్టాటిల్. థ్యాంక్ యూ.